ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామాలతో మారుమ్రోగుతుంది. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే దారులన్నీ తిరుమల వైపే పరుగులు తీస్తాయి. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో వేర్వేరు రథాలపై తిరుమల మాడవీధుల్లో తిరిగే స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలన్నీ తొలగిపోయి అంతులేని అనుగ్రహం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే తిరుమల శ్రీవారిని సేవించుకునేందుకు ఈ బ్రహ్మోత్సవాలను మొదలుపెట్టినట్లు చెబుతుంటారు. అంతటి విశిష్టత కలిగిన తిరుమల వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమయ్యింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 గంటల నుంచి స్వామి అమ్మవార్లు తిరుమాడ వీధుల్లో దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియమైన భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో కలిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపచేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చారు. ఆదిశేషుని పైన అలరేను చూడరే, మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు. 7 కొండల వానికి 7 తలలతో, తీడులేని బంగారు మేనితో మెరసేటి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్న శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రశస్త ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచ శేషీభూతం. శేషువాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగం సిద్ధి లభిస్తుందని ప్రతీతి. చిన్న శేషవాహన రస చిద్విలాస, చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస, శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్న శేషవాహన రస చిద్విలాస. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మవాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను నీళ్లను వేరు చేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మనాత్మా వివేకానికి సూచిక. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. హంసవాహనము పైన హరినీడు చూడరు, వీణా పాణియై వేయి రాగాలతో. హంసవాహనము పైన హరినీడు చూడరు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఉదయం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహిస్తాడు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో సింహ దర్శనం అతి ముఖ్యమైనది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయ స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంలో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు, శ్రీ చిద్విలాసుడు, శ్రీ శ్రీనివాసుడు. 7 కొండలవాడు, ఎనలేనివాడు, కలిదైవమై కనుల కనిపించువాడు. సింహవాహనమెక్కే శ్రీ వెంకటేశుడు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంపై శ్రీదేవి భూదేవులతో కూడి మలయప్ప స్వామి తిరుమాడ వీధులలో విహరిస్తారు. బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహనంలో బకాసురుని చుంచువులను పట్టుకొని గడ్డిపోచను చీల్చినట్లు చీల్చుతున్న శ్రీకృష్ణుడి రూపంలో దుష్టుణ్ణి శిక్షిస్తూ కనువిందు చేస్తాడు. చల్లని ముత్యాల పందిరిలో శైత్యోపచారాన్ని సేకరిస్తున్నట్లు వెంకటేశ్వర స్వామి దర్శనం భక్తుల తాపత్రయాలను పోగొడుతుంది. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు ఉదయం స్వామి అమ్మవార్లు కల్పవృక్ష వాహనంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసును దర్శనం ఐహిక ఫలప్రాప్తిని కలగజేస్తుంది. కామధేనువిదే కల్పవృక్షమిదే ప్రామాణ్యముగల ప్రపన్నులకు. కామధేనువిదే కల్పవృక్షమిదే. సర్వభూపాల వాహనం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 4వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామి సర్వభూపాల వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తజన కోటికి కనువిందు చేస్తారు. లోకంలో భూపాలులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ స్వామి ఈ వాహనంపై కొలువుదీరుతాడు. ఈ వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వత ఫలాన్ని ఇస్తుంది. శరణాగతిని శ్రీపతిని సేవించరు. సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఎరిగగా. శరణాగతిని శ్రీపతిని. 5వ రోజు మోహిని అవతారం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. జగత్తు అంతా మాయా మోహానికి లొంగి ఉందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయ లోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో బోధించారు. జగన్మోహనాకార
చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వేలితో నా వెలితో జగన్మోహనాకారా. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి స్వామివారికి గరుడ సేవ నిర్వహిస్తారు. మలయస్వామి గరుత్మంతుడిని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. బంగారు గరుడ వాహనంపై స్వామివారు విశేష ఆభరణాలతో అలంకృతుడై గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను ధరించి భక్తుల్ని కరుణిస్తాడు. సృష్టికర్త బ్రహ్మ మొదలుపెట్టిన బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడు కనుక గరుడ వాహన సేవకు విశిష్ట స్థానం ఉంది. గరుడ వాహనంపై ఊరేగే స్వామివారిని దర్శించుకుంటే ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుందని విశ్వాసం. కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధనుస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రివాసుని మూపును వహించి దర్శనమిస్తారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి వేదాల తత్వం వనగూరుతుంది. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై కటాక్షిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు 6వ రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈతని రక్షణ కథలు సులభముగా శరణాగతి శుభగమౌ ఈ ప్రగతి కలచరోజనులారా ఈతని రక్షణ కథలు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు ఉదయం మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్లే పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సిద్ధిస్తాయి. సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు సృష్టిలోన సుందరుడు సుహిత వేద మందిరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 7వ రోజు రాత్రి వేణుగోపాలస్వామి రూపంలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీవారు 4 మాడ వీధుల్లో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు తన దివ్య స్వరూపాన్ని అనుగ్రహిస్తారు. ఔషధీషుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్ర భగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనం లేదు. చంద్రుని వల్ల ఆనందం,
చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు, కానీ సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదావహం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. కనివిని ఎరుగని కలగతిలో కళలెగసే జనుల మనోరథం. తిరుమలగిరి తిరువీధులలో తిరిగెను శ్రీపతి సిరుల రథం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను, గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంతో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము, చల్లగా అనుగ్రహించు సర్వోన్నత రూపము. అల్లదివో అశ్వమెక్కే ఆ పన్నుల దైవము. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజు ఉదయం శ్రీవారికి చక్రస్నానం వైభవంగా జరుగుతుంది. ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో నిర్వహించిన ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. భూదేవి, శ్రీదేవి సమేత మలయప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. ముల్లోకాలలోని సకల తీర్థాలు స్వామి పుష్కరిణిలోనే కలిసి ఉంటాయని స్వయంగా వరాహస్వామి భూదేవికి వివరించినట్లు వరాహ పురాణం ద్వారా అవగతమవుతోంది. ఇక ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పుష్కరిణిలో చక్ర స్నానానికి అంతటి విశిష్టత ఉంది. చక్ర స్నానం విదే చక్రధారి, చక్ర స్నానం విదే చక్రధారి, చక్ర స్నానం విదే చక్రధారి,